నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే రియల్ ఎస్టేట్. నేను ఝాన్సీ. ముందుగా ఎవరైతే మా బీఆర్కే రియల్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారో, ఫాలో అవుతున్నారో మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలు వ్యూస్ రావడమే మాకు చాలా సంతోషంగా ఉంది. అలాంటిది మా వీడియోస్ చూసి మాపై నమ్మకంతో, అంటే నండూరి సార్ గారు చెప్తారనే నమ్మకంతో మీరు కాల్స్ చేసి మీ సమస్యలు చెప్పుకుంటూ మీ ప్రాబ్లమ్స్ చెప్పుకోవడం అంటే అసలు చాలా గర్వించదగ్గ విషయం మాకైతే. సో థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ ఇలాగే మా ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇతరులకు ఎవరైనా ఉంటే కనుక, మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. మరి ఇంకా లేట్ చేయకుండా ఇవాల్టి ఎపిసోడ్ని స్టార్ట్ చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ నండూరి రవికుమార్ గారు. సార్తో మాట్లాడదాం. అసలు ప్రజెంట్ హైదరాబాద్లో, అసలు తెలంగాణ మొత్తంలో, అందులో మళ్ళీ హైదరాబాద్లో అసలు రియల్ ఎస్టేట్ ట్రెండ్ ఎలా నడుస్తుంది అనే దాని గురించి సార్ని అయితే అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. ప్రస్తుతం తెలంగాణలో, అందులో ముఖ్యంగా హైదరాబాద్లో, అలాగే ఇతర ప్లేసెస్లో అసలు రియల్ ఎస్టేట్ ట్రెండ్ ఎలా నడుస్తుంది సార్? హైదరాబాద్లో ముఖ్యంగా తెలంగాణ అనగానే అందరికీ గుర్తొచ్చేది హైదరాబాద్లో అయితే మనకి లగ్జరీ లివింగ్, లగ్జరీ హోమ్స్, లగ్జరీ అపార్ట్మెంట్స్, వాటిలో డిమాండ్ రోజు రోజుకి పెరుగుతుంది. ఓకే, అంటే మెయిన్ ఏమంటారు సార్, ఇప్పుడు సెంటర్ ఆఫ్ ద సిటీయా లేకపోతే ఊరవతల ఇప్పుడు మామూలుగా ప్లేసెస్ ఉంటాయి కదా సార్ అక్కడ? అంటే మనకి మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేసెస్లో, అంటే హ్యాపెనింగ్ ప్లేసెస్ అంటే ఎక్కడైతే బాగా సెజ్లు ఉన్నాయో, ఎక్కడైతే ఐటీ సెక్టర్ బాగా బూమింగ్లో ఉందో, ఎక్కడైతే కొత్త కొత్త ఆఫీసెస్ వస్తున్నాయో, ఎక్కడెక్కడ ఎక్స్పాన్షన్ జరుగుతుందో అక్కడ చాలా బాగా ఇలాంటివన్నీ వస్తున్నాయి అనమాట. అంటే లగ్జరీస్ హై ఎండ్ ఫ్లాట్స్, అంటే మినిమం 3000 SFT తక్కువ లేవు అక్కడ. లైక్ ప్లేసెస్ లైక్ నియోపోలిస్ దగ్గర అలాంటి వాటికి చాలా, అంటే కోకాపేట దగ్గర నియోపోలిస్ ఉంది. కోకాపేట దగ్గర అంతా కూడా ఐటీ సెజ్ ఉంది కాబట్టి అక్కడి నుంచి అక్కడ జస్ట్ 4-5 కిలోమీటర్స్ కాబట్టి ఆ ప్లేస్ చాలా చక్కగా ఫోకస్డ్గా చాలా బాగా డిమాండ్ బాగానే ఉంది, గణనీయంగా ఉంది అక్కడ డిమాండ్. కానీ మనకి 1 crore బిలో సెగ్మెంట్ ఏదైతే ఉందో, అంటే మనకి మామూలుగా సామాన్య మానవుడి సెగ్మెంట్ అంటాం మనం, అంతే కదా. మనకి 1 crore బిలో, ఆ 1 crore బిలో సెగ్మెంట్లో మాత్రము మందకుడ్డిగా సాగుతున్నాయి. ఎందుకు అలా అవుతుంది అంటే, ఇది ఎవరైతే కొనుక్కుంటారు సామాన్య మానవుడు అంటే వాడు ఫస్ట్ హోమ్ బయ్యరు, యంగ్స్టర్స్ వీళ్ళు కొనుక్కుంటారు. వీళ్ళందరికీ కూడా మనం అందరం చూస్తున్నాం ట్రంప్ పుణ్యమో అని చెప్పి లాస్ట్ 1 వీక్లోనే 1,00,000 జాబులు పోయాయి. 1,00,000 జాబులు ఎంత లేదన్నా మన హైదరాబాద్లో ఒక 10,000 మందికైనా జాబ్స్ పోయాయి కదా. ఆల్ ఇండియాలో 1,00,000 పోయి, మనకు 10,000 అంటే కనీసం పోయి ఉంటాయి. ఇలాంటి యువత వాళ్ళంతా కూడా భయాందోళనకు గురవటం వల్ల వాళ్ళు ఎటువంటి డెసిషన్ తీసుకోవట్లేదు. అందువల్ల ఈ సెగ్మెంట్లో అన్న డల్గా ఉంది, ఆ సెగ్మెంట్లో ఉన్న హైగా ఉంది. అది హైదరాబాద్లో అది పరిస్థితి. ఇలా ఉంటే Tier 2 సిటీస్ ఉన్నాయి కదా, మనం వరంగల్ స్మార్ట్ సిటీ, ఐ థింక్ మనం మాట్లాడుకున్నట్టున్నాం వరంగల్ స్మార్ట్ సిటీ గురించి. అలా వరంగల్ స్మార్ట్ సిటీ కానీ, లేకపోతే మనకి నిజామాబాద్ కానీ, సంగారెడ్డి కానీ, సిద్దిపేట కానీ, సూర్యాపేట కానీ, మిర్యాలగూడ కానీ, కోదాడ కానీ, ఖమ్మం కానీ, ఈ ఏరియాస్లో అంతటా కూడా అక్కడ ఇదివరకు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. ఏమాత్రం కూడా డిమాండ్ అక్కడ తగ్గలేదు, అదే లెవెల్ ఆఫ్ డిమాండ్ ఉంది. దీనికి కారణం ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ఇక్కడే ఉన్నాయి ఐటీ సెక్టర్ అంతా ఇప్పుడు మెల్లగా స్ప్రెడ్ అవుట్ అవుతుంది. సో స్మాల్ టౌన్స్లో కూడా ఐటీ సెక్టర్ అన్ని వస్తువులు వచ్చేస్తున్నాయి. అండ్ అన్ని ఇలాంటి ఐటీ టవర్స్ అక్కడ కూడా వస్తున్నాయి. అక్కడ లో కాస్ట్ మోడల్లో కంపెనీలు స్టార్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు అక్కడ వాళ్ళు అక్కడే ఎంప్లాయ్మెంట్ అక్కడే వస్తుంది, అక్కడే జాబ్స్ వస్తున్నాయి. కాబట్టి వాళ్ళు అక్కడే ఉంటున్నారు. అండ్ అక్కడ మీరు అన్నట్టుగా హాస్పిటల్స్ కానీ, స్కూల్స్ కానీ, పబ్లిక్ స్కూల్స్ కానీ అన్నీ ఆ ఏరియాస్లో వస్తున్నాయి. కాబట్టి అక్కడ డిమాండ్ ఏమీ తగ్గలేదు. అక్కడ ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్ కంటే కొన్ని ప్లేసెస్లో అక్కడ గ్రోత్ రేట్ బాగుంది. అల్టిమేట్గా మనకు కావాల్సింది ఏంటి, మన హ్యాపీనెస్ ఏంటి, మన పెట్టుబడి పెరగాలి. ఆ పెరగటం ఎక్కడ ఎక్కువ పెరిగితే మనం అక్కడ ఆనందంగా ఉంటాం. ఎంత ఎక్కువ పెరిగితే మనకు ఆనందం అంత అమ్ముకున్నావా లేదనేది వేరే విషయం. సొంతిల్లు అనేది ఒక చోటు ఉండి తర్వాత ఉన్న అమౌంట్ని అలాంటి ప్లేసెస్లో ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో ఖచ్చితంగా పెరుగుతుంది, ఫాస్ట్గా పెరుగుతుంది. అక్కడ కూడా ఈ కొత్త కొత్త కాన్సెప్ట్స్, గేటెడ్ కమ్యూనిటీ కాన్సెప్ట్స్, ఈ లగ్జరీ ఎమ్యూనిటీస్, మనకి ఇక్కడ ఉన్నటువంటి స్విమ్మింగ్ పూలు, జిమ్ములు ఇవన్నీ పెట్టి అక్కడ కూడా ఇప్పుడు అన్ని హంగులతోటి అక్కడ కూడా ఇళ్ళు వస్తున్నాయి. ప్లేసెస్ లైక్ నేను చెప్పేది చిన్న చిన్న Tier 2, Tier 3 సిటీస్. Tier 3 అంటే చిన్న చిన్న సూర్యాపేట లాంటి ప్లేస్లో కూడా, మిర్యాలగూడలో కూడా, ఈవెన్ నల్గొండలో కూడా ఇలాంటివన్నీ వస్తున్నాయి. కోదాడలో కూడా వస్తున్నాయి. అంటే
పెద్ద పెద్ద ప్లేసెస్ మనం అంటే మన హైదరాబాద్ తర్వాత వరంగల్లో ఎలాగో వచ్చేసి ఎందుకంటే హైదరాబాద్లో ఎట్టు తిరిగి ఖచ్చితంగా రేట్స్ హై ఉంటాయి సార్. చాలా హై. కాస్త తగ్గాలి అని అంటే ఈ ప్లేసెస్ బెస్ట్. ఈ ప్లేసెస్ బెటర్. అండ్ నాట్ ఓన్లీ దట్, కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా. ఇప్పుడు ఒకటైనా మనకి షెల్టర్ ఓకే, ఇళ్ల విషయం, కానీ మరి తిండికి కూడా కావాలి కదా కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా అక్కడ ఇక్కడ కంటే చూస్తే చాలా తక్కువ. కరెక్ట్ సార్. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్లో మన చిన్నపిల్లలకి స్కూల్స్ అయినా వాటి కాలేజెస్ అయినా ఏమైనా ప్రైజెస్ వచ్చేసి అసలు స్కూల్ ఫీజు వచ్చేసి కాలేజ్ ఫీజు వచ్చేసి కూడా కొంచెం హై ఉంటాయి, చాలా హైగా ఉంటుంది. అండ్ దూరాలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. మనకి తర్వాత ఇంకేంటి, క్వాలిటీ ఆఫ్ లైఫ్ అన్నిటికంటే ముఖ్యం క్వాలిటీ ఆఫ్ లైఫ్. అంటే మన పొల్యూషన్లు కానీ, ఈ సౌండ్ నాయిస్ పొల్యూషన్ కానీ, లేకపోతే మనకి ఎయిర్ పొల్యూషన్ మన చేతిలో లేదు. ఇవన్నీ కూడా హైదరాబాద్లో ఈ డెన్సిటీ, ఇంత పాపులేషన్ ఎక్కువ ఉండటం వల్ల చాలా ఎక్కువగా ఉంటున్నాయి. కానీ అక్కడ వెళ్తే మీకు చక్కటి ఆక్సిజన్, గ్రీనరీ, అక్కడ ఓపెన్ ల్యాండ్స్ ఎక్కువ, ఓపెన్ ప్లేసెస్ ఎక్కువ, నేచర్ అలాగే. ఇక్కడ మనం చూస్తున్నాగా రోజుకొకటి ఇక్కడ ల్యాండ్ గ్రాబింగ్ అని చెప్పి ఈ మన హైదరాబాద్ కూల్చటము, ఈ లేక్స్ ప్రొటెక్షన్ చెప్పి కూల్చేయటం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కదా. అవి రిలేటివ్గా తక్కువ. అక్కడ జరగలేదా అంటే అక్కడ కూడా కొన్ని చోట్ల జరిగాయి, కానీ ఇక్కడ కంటే తక్కువ. ఈ కాస్ట్, ల్యాండ్ కాస్ట్ పెరిగేటప్పటికి ఇక్కడ ఎక్కువ మోసాలు అవుతున్నాయి. హైదరాబాద్లో ల్యాండ్ కాస్ట్ పెరిగేటప్పటికి మోసాలు ఎక్కువ అవుతున్నాయి. అండ్ ప్రజల్ని భ్రమ పెట్టి తక్కువ రేటుకి ఇస్తున్నామని చెప్పి ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు టైర్ 2 సిటీస్లో, టైర్ 2 టౌన్స్లో చాలా బాగుంది. తెలంగాణలో ఆ విధంగా ఏంటంటే ఎవరైనా సరే మనకు తెలిసిన వాళ్ళు, చుట్టాలు లింక్ ఉంటుంది కాబట్టి అక్కడ మనకి వెరిఫికేషన్కు కూడా బాగుంది. అక్కడ భద్రత ఎక్కువగా ఉంది. హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఈ భయాలు ఎక్కువ ఉన్నాయి. ఈ మనం ఇదివరకు గతంలో చెప్పుకున్న హైడ్రా గురించి, ఇలా హైడ్రాలు లేకపోతే ఇప్పుడు పుంజుకుందా సార్ మామూలుగా? ఎందుకంటే హైడ్రా వల్ల అప్పుడు భూమి రేట్లు అయితే తగ్గిపోయాయి సార్. మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా ఇబ్బంది అనిపించింది. ఒకానొక టైంలో ఇప్పుడు కొనొచ్చు పర్లేదనే ట్రెండ్ కూడా వచ్చింది సార్. మరి ప్రజెంట్ అయితే ఏంటంటే వాళ్ళందరూ కూడా ఈ జాబ్ మార్కెట్ ఇంప్రూవ్ అయ్యేదాకా, కారణం ఏంటంటే జాబ్ మార్కెట్ ఇంప్రూవ్ అయ్యేదాకా ఎవ్వరు కూడా ఇన్వెస్ట్ చేయదలుచుకోవట్లా, రిస్క్ ఎక్కువగా ఉందని. ఒకవేళ జాబ్ పోతే ఎట్లా బతకాలి? ఉన్న సేవింగ్స్ తీసుకెళ్ళి ఇల్లు కొనుక్కుంటే జాబ్ పోయాక ఎలా బతకాలి? మళ్ళీ ఇంకో జాబ్ వచ్చేదాకా ఈ సేవింగ్స్తోనే బతకాలి కదా. అందువల్ల వీళ్ళంతా డెఫర్ చేస్తున్నారు, ఇన్వెస్ట్మెంట్ డెఫర్ చేస్తున్నారు. అండ్ బిల్డర్స్ వీళ్ళేం చేస్తున్నారు, రేట్లు తగ్గించకుండా మళ్ళీ ఎప్పటికైనా పాజిటివ్ సెంటిమెంట్ వస్తుంది, ఎప్పటికైనా ఈ పరిస్థితులు మారతాయి అని వాళ్ళ ఆశగా వాళ్ళు ఎదురు చూస్తూ వాళ్ళు రేట్లు అలాగే పెట్టుకుంటారు. అందువల్ల మనకు హైదరాబాద్లో ఏంటంటే లగ్జరీ అన్నీ ఉండి, కాన్ఫిడెంట్గా ఉండి, హై ఎండ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా కొనుక్కుంటూనే ఉన్నారు. అక్కడ మాత్రం డిమాండ్, హై మెయింటెనెన్స్ అఫోర్డ్ చేసే వాళ్ళందరూ కొంటూనే ఉన్నారు, ముందుకెళ్తున్నారు. కొంచెం తక్కువ అమౌంట్తో ముందుకెళ్ళాలి, కొనాలి అని అనుకుంటే మాత్రం మీరు అన్నట్టుగా ఈ వరంగల్ ఆ ప్లేసెస్ అన్ని బెస్ట్. అది బెటర్. వాళ్ళకి రిస్క్ ఫ్రీ అనమాట. అక్కడ ఇంత ఫ్లక్చుయేషన్స్ లేవు. అండ్ ఈఎంఐలు కూడా తక్కువ ఉంటాయి, తక్కువ లోన్ తీసుకుంటే తక్కువ ఈఎంఐ ఉంటుంది. మనకు కావాల్సిన డబ్బుతో మనకు ఉన్న దాంతో మనం వెల్ విత్ ఇన్ అవర్ బడ్జెట్ కొనుక్కుంటున్నారు. కాబట్టి ఇప్పుడు తెలంగాణలో ప్రస్తుతం హైదరాబాద్ వరకు చూస్తే లగ్జరీ సెగ్మెంట్, అల్ట్రా రిచ్ పీపుల్ మాత్రం ఇన్వెస్ట్ చేస్తున్నారు. మిగతా సెగ్మెంట్లు డౌన్గా ఉన్నాయి. ఇదే కాకుండా దీనికి సపోర్టింగ్గా జేఎల్ఎల్ అనే సంస్థ కూడా దీనికి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్టు ప్రకారంగా కూడా 34% మిగతా ఇంత ముందరతో పోలిస్తే ఇప్పుడు 34% తక్కువ సేల్స్ అవుతున్నాయి 1 crore బిలో సెగ్మెంట్లో. వాడు కూడా బాగా డివైడ్ చేసి సెక్రేట్ చేసి చూశారు. 1 crore బిలో సెగ్మెంట్లో ఆ విధంగా ఉంది. కాబట్టి ఇప్పుడు ఎవరైనా సరే ఆచి చూసి మనకు అందుబాటులో ఉంటే మాత్రమే హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. మిగతా వాళ్ళంతా కూడా టైర్ 2 గడిపారు. అంతే సార్. ఇప్పుడు మామూలుగా అసలు హైదరాబాద్లో ఎక్కువ మంది వాళ్ళ సొంత ప్లేసెస్ కాదని చెప్పి స్టడీస్ కోసమో జాబ్స్ కోసమే హైదరాబాద్లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు సార్. అంతా బాగుండి ఓకే అని అనిపిస్తేనే ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. లేకపోతే వాళ్ళకి ఒక్కటే థాట్ వచ్చేస్తుంది, ఏంటి అసలు మన నేటివ్ ప్లేస్కి వెళ్ళిపోతే ఆడ ఖర్చులు తక్కువ అవుతాయి, ఫీజులు తక్కువ ఉంటాయి, అన్నీ తక్కువ దొరుకుతాయి, అది బెస్ట్ అనుకొని చాలామంది అలా వెళ్తున్నారు సార్. అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ బెటర్. ఇవన్నీ తక్కువలో ఉంటూ బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ మన చేతిలో లేదు కదా. ఎయిర్ పొల్యూషన్ ఇవన్నీ ఏం లేవు అక్కడ. వాటర్ పొల్యూషన్, గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ ఏమీ లేవు. హ్యాపీగా ఉంటున్నారు వాళ్ళు. అందువల్ల టైర్ 2లో మాత్రం డిమాండ్ బాగుంది. కాబట్టి ఎవరైనా టైర్ 2లో కనుక అంటే ఇక్కడ చేసుకోలేకపోతే నిరాశ చెందకుండా వాళ్ళ నేటివ్ ప్లేసెస్ మీరు చెప్పినట్టుగా వాళ్ళకి ఇంట్రెస్టెడ్ ప్లేసెస్లో అక్కడ పెట్టుకుంటే అక్కడ బ్రహ్మాండమైన రిటర్న్స్ బాగా ఉన్నాయి. ఓకే సార్. మొత్తంగా అసలు తెలంగాణలో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉందనే దాని గురించి చక్కటి వివరణ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ.
చూసారు కదా ప్రస్తుతానికి మన సార్ అయితే చెప్పినట్టుగా తెలంగాణలో ఈ విధంగా అయితే నడుస్తోంది రియల్ ఎస్టేట్ రంగం. ఇప్పుడు సార్ నేను డిస్కస్ చేసినట్టుగా మీరు ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే కనుక మీ ప్లేసెస్ పర్టికులర్ ప్లేసెస్ ఉంటాయి. మీరు ఎప్పటికప్పుడు ఆ రేట్స్ని కనుక్కోవచ్చు. సార్ చెప్పినట్టుగా దాని మీద ఒక అవగాహన ఉండాలి మామూలుగా. సో ఎప్పుడు తగ్గుతాయి, ఎప్పుడు పెరుగుతాయి, దాన్ని బట్టి అసలు మీరు పెట్టగలుగుతారా లేదా ఇవన్నీ చూసుకొని ఇన్వెస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.